హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారో బాగున్నారా? సో ఈరోజు వీడియో ఏంటి అంటే డే ఇన్ మై లైఫ్ అనమాట. ఊర్లో నా డే ఎలా ఉంటుంది ఏంటి అన్నది ఈ వ్లాగ్లో అయితే మీరు చూడబోతున్నారు. సో మార్నింగ్ లేవగానే తొందరగా పని అయితే కంప్లీట్ చేసుకొని వనపర్తికి వెళ్ళాలి అన్నదైతే ప్లాన్ ఉండే అనమాట. ఇంకా మార్నింగ్ మేము లేచేసరికి మా అత్త అయితే బగారన్నం చపాతీకి అయితే నానబెట్టేసి పెట్టిందనమాట. తనకి చేతు నొప్పి ఉంది. సో తను చేయలేదు కాబట్టి ఇంకా నేనే చేద్దాము అన్నట్టయితే ఇంకా నానబెట్టేసి అయితే ఉంచింది. మా అత్తమ్మ మేము లేకముందు పనంతా కంప్లీట్ చేసేసుకుంటుంది అనమాట. వన్స్ మేము ఎప్పుడైతే లెగుస్తామో పని అంతా ఆగిపోతుంది. ఎందుకంటే ఒకసారి పిల్లలు ఏడుస్తుంటారు, ఒకసారి బాత్రూమ్ పోతారు, ఒకసారి ఎత్తుకోవాల్సి వస్తుంది. చూస్తున్నారు కదా, వాయిస్ ఓవర్ ఇద్దామంటే స్టార్ట్ చేసేసింది అనమాట తుమ్మడం. అట్లా అయితే చేస్తుంటుంది అనమాట. మా అత్తమ్మ అనుకుంటుంది కావచ్చు వీళ్ళు పడుకుంటేనే బాగుంటుంది, నా పని తొందరగా కంప్లీట్ చేసుకుంటా అన్నట్టు. మా అమ్మ అయితే అనేస్తుంది అనమాట, మీరు పడుకున్నప్పుడే నేను పని మొత్తం కంప్లీట్ చేసుకుంటా, మీరు లేచినారు అనుకోండి నన్ను ఛాయ్ కూడా తాగనియ్యరు అనేసి అంటూ ఉంటుంది అనమాట. సో ఇంకా అట్లా అనమాట. హ్యాపీ ఆల్రెడీ లేచి వాళ్ళ నాన్నమ్మ చాయ్ తాగినప్పుడే తాగేస్తుంది అనమాట హ్యాపీ కూడా. ఇంకా నేను లేచి తాగుతున్నాను. ఇంకా తాగిన తర్వాత ఆరునైతే ఎండలో పడుకోబెట్టేసిన అనమాట. ఇంకా మా ఇంటి దగ్గర అయితే నాకు ఎండ ఉండదు తెలిసిందే కదా. సో ఇంకా అందుకని ఊరికి వెళ్ళినప్పుడు అయితే ఖచ్చితంగా మార్నింగ్ టైమ్స్ ఎండనైతే అసలు పోగొట్టాను అనమాట. ఖచ్చితంగా ఆరునైతే ఎండలో పడుకోబెట్టేస్తాను. ఎండ అయితే అసలు వస్తలేదు, ఎందుకు అంటే వర్షాలు బాగా వస్తున్నాయి కదా. సో ఇంకా వర్షాలు రావడం వల్ల కొద్దిగా ఎప్పుడో 9-9:30కి అట్లా కొంచెం ఎండ అయితే వస్తుందన్నమాట. సరేలే కొంచెం సేపు అన్న ఉండని మంచిదే కదా అన్నట్టయితే ఇంకా ఎండలో అయితే పడుకోబెట్టిన తర్వాత ఇంకా మళ్ళీ తనకు ఫీడింగ్ ఇచ్చి తననైతే కంప్లీట్గా పడుకోబెట్టేసిన తర్వాత నేను కిచెన్లోకి అయితే వెళ్ళిన అనమాట. ఇంక ఇప్పుడు నేను చేయాల్సిన ఏంటి అంటే చికెన్, మటన్, చపాతీ ఈ 3 అయితే చేసేసి నేను బయటికి రావాలి ఆరు పడుకున్నప్పుడే. సో తను లేసే లోపే చేసేద్దాము అన్నట్టయితే స్పీడ్గా అయితే స్టార్ట్ చేసిన అనమాట. చికెన్ అయితే పొయ్యి మీద వేసేసి చపాతీలు అయితే చపాతీలు చేసిన తర్వాత చేసేలోపు చికెన్ అయితే అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మటన్ పెడదాము అన్న వరకు ఆరు అయితే లేచింది అనమాట. ఇంకా లేచేసరికి అన్నీ వేయాల్సినవి అన్నీ వేసేసి పొయ్యి మీద అయితే పెట్టి ఇంకా బయటకు అయితే వచ్చేసిన అనమాట. ఇంకా మిగతాదంతా మా అత్తమ్మనే చూసుకున్నది. ఇంకా మధ్యాహ్నం అయితే తినేసి బయలుదేరినాం అనమాట. ఇంకా మధ్యాహ్నం అంటే ఎండ ఏం లేదులేండి, అసలు మొత్తం కూల్గా ఉందన్నమాట వెదర్ అంతా. ఇంకా తినిన తర్వాత వనపర్తికి అయితే బయలుదేరినాము. ఎందుకు అంటే కొన్ని థింగ్స్ తీసుకోవాల్సినవి ఉన్నాయన్నమాట. ఇంకా రేపే హైదరాబాద్ వెళ్ళిపోతున్నాము అనేసి చాలా థింగ్స్ మేము ఊళ్ళోనే కొనుక్కుంటాం అనమాట. మంచిగా అనిపిస్తుంది, క్వాలిటీ కానివ్వండి, కాస్ట్ కానివ్వండి, అన్నీ కొంచెం ఊళ్ళో తీసుకుంటేనే మంచిగా ఉంటుంది అన్నట్టు మ్యాక్సిమం ఊళ్ళో అయితే ప్రిఫర్ చేస్తూ ఉంటాం అనమాట. అట్లా క్లాత్స్ కానివ్వండి, గ్రాసరీస్ కానివ్వండి, గోల్డ్ కానివ్వండి, అట్లా చాలా థింగ్స్ అయితే కొంటూ ఉంటాం అనమాట. ఇంకొకటి మెయిన్గా ఊర్లో కొనడానికి రీజన్ ఏంటి అంటే ఇక్కడ 2 పిల్లల్ని తీసుకొని వెళ్ళి కొనిచ్చలేక మా హస్బెండ్ ఊర్లో మా అత్త కూడా వస్తుంది కాబట్టి కొంచెం ఫ్రీ అవుతుంది అనమాట. ఏమైనా కొనుక్కోవాలి అన్నా కూడా ఇంకా మా అత్త మా పిల్లల్ని పట్టుకుంటుంది కాబట్టి ఈజీగా కొనుక్కోవచ్చు అన్నట్టు. ఇంకా ఊరికి వెళ్ళినప్పుడే తీసుకోండి, మీకు ఏమన్నా కావాలి అంటే ముందు నుంచే చెప్తూ ఉంటారనమాట. ఇంకా ఊరికి వెళ్ళినప్పుడు ఎన్ని లిస్ట్ అవుట్ చేసుకుంటాను చెప్పండి, అన్ని లిస్ట్ చేసుకునేసరికి బడ్జెట్ ఎక్కువ అయిపోతుంది. ఇంకా అవన్నీ అందులో అన్నీ తీసుకుంటారు కానీ నాకు సంబంధించినవి మాత్రం క్యాన్సిల్ చేసుకోవాల్సి వస్తుంది. ఎవ్రీ టైం ఇట్లనే జరుగుతూ ఉంటుంది. ఇంకా అట్లా వెళ్తున్నాం అనమాట వనపర్తికి వెళ్ళి. మెయిన్గా ఇప్పుడు హ్యాపీని ప్రెగ్నెంట్ తోటి ఉన్నప్పటి నుంచి అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చేసుకుంటాను అనమాట. ఎందుకు అంటే హ్యాపీని ప్రెగ్నెంట్ తోటి ఉన్నప్పుడు నాకు ఎక్కువ ఆయాసం వచ్చేది. అంత ఎక్కువ సేపు అయితే కూర్చొని వెల్లిపాయలు ఒలుచుకోలేకపోయేదాన్ని అనమాట. ఇంకా అప్పటి నుంచి రెడీమేడ్ పేస్టే యూస్ చేసేదాన్ని. ఇక్కడ కొనుక్కుంటే నాకు అసలు నచ్చదనమాట, అసలు టేస్టే ఉండదు. ఊర్లో ఏంటి అంటే ఆడిచ్చి అమ్ముతారనమాట. అది కూడా అంత మనం ఇంట్లో చేసుకునే అంత బాగుంటుంది అని అయితే చెప్పాను కానీ ఒక 80% వరకు అయితే బాగుంటుంది అనమాట. సో అట్లా అల్లం లేకుండా ఇంకా అల్లం ఖచ్చితంగా తీసుకుందాము అన్నట్టు అయితే వెళ్ళినాం అనమాట. ఇంకా కారం పొడి కూడా ఊర్లోనే ఆడించుకొని వస్తాం కానీ మొన్ననే ఆడించుకొని వచ్చినాం కాబట్టి కారం పొడి అయితే ఉంది. ఇంకా అల్లం ఒకటే కావాలన్నమాట ఇంట్లోకి. అబ్బా మా చిన్నోడు చూడండి ఎట్లా చేస్తున్నాడంటే తీరొక్క సౌండ్స్ ఇస్తున్నాడు అనమాట. కూర్చోబెడితే కూర్చున్న సౌండ్స్ ఇస్తున్నాడు, ఇట్లా భుజానికి వేసుకుంటే తేన్పుతున్నాడు అనమాట. నన్ను అస్సలు వాయిస్ ఓవర్ ఇయ్యనిస్తలేడు. పడుకున్నాడు కదా అనేసి స్టార్ట్ చేస్తానండి, పడుకోబెట్టి ఫీడ్ చేస్తానమాట. పడుకుంటాడు అట్లా చేస్తేనే. నేను లేచి వచ్చేవరకు ఇంకా లేస్తాడనమాట. నేను లేచినప్పుడు వానికి ఎట్లా స్పర్శ తెలుస్తుందో నాకు అర్థం కాదు. నేను ఎప్పుడైతే లేస్తానో తనకు కూడా అప్పుడే మెలకు వస్తుంది, అప్పుడే లేస్తాడనమాట. అట్లా లేచి వచ్చిండు అమ్మ ఏం చేస్తుంది అన్నట్టు. ఇంకా ఇక్కడైతే నా కర్రీ ప్రిపేర్ అయిపోయింది, చపాతీ కూడా ప్రిపేర్ అయిపోయింది అనమాట. తినేసి బయలుదేరినాము చెప్పిన కదా. సో అట్లా ఈసారి అయితే కొన్ని తీసుకున్నాము. ఇంకొకటి పిల్లలకు స్వెటర్స్. అరే ఆరు
మా చిన్నోడైతే బాగా డిస్టర్బ్ చేస్తున్నాడండి. ఆయన పడుకున్నప్పుడు ఇద్దాము అంటే మాత్రం అస్సలు వీలు ఉంటలేదనమాట. ఏదో ఒక డిస్టర్బెన్స్ అయితే వస్తూ ఉంది. ఆల్రెడీ నేను 3-4 డేస్ అవుతుంది వ్లాగ్స్ పెట్టాక. ఇంకా ఇప్పుడు కూడా డిలే చేస్తే ఇంకా డిలే అవుతూ ఉంది అన్నట్టు ఇంకా అట్లనే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. తనకు కొంచెం కోల్డ్ ఉందనమాట. గుర్రు గుర్రు అనేసి సౌండ్ చేస్తూ ఉన్నాడు. ఎక్కువసేపు పడుకోలేకపోతున్నాడు అనమాట. ఇంకా అందుకనే తన వాయిస్ అయితే వస్తూ ఉంటుంది మధ్యలో. ఆల్రెడీ ఇంకా వర్షాలు స్టార్ట్ అయిపోయినాయి కదా, పిల్లలకైతే స్వెటర్స్ తీసుకుందాము అనేసి అయితే అనుకున్నాం అనమాట. యాపీకి అయితే మీరు నమ్ముతారా అండి, డేస్ పిల్లప్పుడు తీసుకొని వచ్చిందనమాట మా అమ్మ స్వెటర్స్. 2 స్వెటర్స్ తీసుకొని వచ్చింది వులెన్వి. ఇప్పటికీ తనకు సరిపోతాయి. సో యాపీ ఎంత ఉందో అంతే ఉంది. తను అస్సలు లావ్ అవ్వట్లేదు అనమాట. కానీ ఆరుకు అట్లా కాదు, లియా పాపది ఉంది స్వెటర్, కానీ అసలు సరిపోవట్లేదు అనమాట. టైట్ అయిపోతుంది. యాపీవి కూడా ఉన్నాయి కానీ యాపీ కూడా తినకు సరిపోవు అనమాట. సో ఇంకా తినకు ఖచ్చితంగా కావాలి. యాపీకి కూడా ఇంకా అది వులెన్ది, చిన్నప్పటి నుంచి వేస్తే బాగా పాతగా అయిపోయి ఉంటుంది కదా, స్కూల్కి వేయడానికి పనికిరాదనమాట. ఇంకా యాపీకి కూడా తీసుకోవాలి అన్నట్టయితే అనుకున్నాము. 2 పిల్లలకి తీసుకుందాము అనేసి అనుకున్నాము. అట్లా కొన్ని థింగ్స్ అయితే ఇంకా అన్నీ లిస్ట్ అవుట్ చేసుకొని అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకొకటి మెయిన్గా ఏంటి అంటే హ్యాపీకి చిన్న ఇయర్ రింగ్స్ తీసుకోవాలి అనేసి అయితే ఉండే అనమాట నాకు. తనకు ఎప్పుడైతే ఇయర్ రింగ్స్ తీయించినామో అప్పటి నుంచి అడుగుతున్నాను అనమాట. తనకి ఇయర్ రింగ్స్ పెట్టేస్తే ఇంకా తనకు చెవులు అనేటివి నొప్పి ఉండవు, ఏముండవు, తగ్గిపోతుంది అన్నట్టు అప్పటి నుంచి అడుగుతా ఉంటే ఫైనల్గా ఇంకా ఇప్పుడైతే ఒప్పుకున్నారనమాట. ఇంకా ఊర్లో అయితే చిన్న ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాము హ్యాపీకి. అది నేను ఇక్కడైతే యాడ్ చేయలేదన్నమాట, మర్చిపోయాను. అది షూట్ చేద్దాము అనుకున్నాను కానీ మర్చిపోయినా. సపరేట్గా నేను ఒక చిన్న షార్ట్ వీడియో అయితే చేసి పెడతాను అనమాట, చిన్న కమ్మల గురించి అయితే చూపిస్తూ. నాకైతే భలే నచ్చినాయి అనమాట. మా చిన్నోడు చూడండి ఎంత గుర్రు అంటున్నాడు. పాపం తనకు ఊపిరి కూడా ఆడట్లేదు అనమాట. అంత ఎక్కువ అయితే కోల్డ్ అయింది. హాస్పిటల్కి అయితే చూపించినాం కానీ తొందరగా తగ్గదండి. వెదర్ అంతా చల్లగా ఉంటుంది కదా, సో ఇంకా తప్పదనమాట. హ్యాపీకి సర్ది ఉంది, వాళ్ళ డాడీకి, ఆరుకి, ముగ్గురికి అనమాట. ఇంకా నాకు కూడా వచ్చేస్తుంది కంపల్సరీ. సో ఇదేనండి ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు ఎట్లా అనిపించింది? ఇన్ కేస్ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.